కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్ సారు. ఈ మాట కేసీఆర్ సార్ అంటే వాడనోళ్ళు కూడా ఒప్పుకుంటారు. మన తెలంగాణ అణువణువు కేసీఆర్ సార్కి ఎరికే. ఏ చెరువు ఏ ఊర్లో ఉన్నది, ఏ వంతెన ఎంత పెద్దగా ఉన్నది, రాష్ట్రంలో ఉన్న జనం మనసులు ఏమున్నది, వాళ్ళకి ఏం కావాలి, ఏ ఊర్లో ఎవరు పుట్టిర్రు, తెలంగాణ కోసం ఎవరు ఉద్యమాలు చేసిర్రు, ఎవరు తుపాకులు పట్టుకొని తిరిగిర్రు, ఇట్లా తెలంగాణ చరిత్ర అంతా చెప్తాడు కదా. మరి రేవంత్ సార్ సంగతి ఏంది, సార్కు తెలిసిన చరిత్ర ఏంది, ఇనురి సార్ మాటలనే. మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ వారికి ఆయన ఏళ్తున్న మన రాష్ట్రం మీద ఉన్న అపారమైన జ్ఞాన సంపదను మీరు మళ్ళోసారి ఈయన తీరాలి. ఇక చెప్పు సారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని నినదించిన దాశరథి ఈ నిజామాబాదు గడ్డ మీద పుట్టిన బిడ్డ. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని నినదించిన దాశరథి ఈ నిజామాబాదు గడ్డ మీద పుట్టిన బిడ్డ. ఇన్నరా, దాశరథి కృష్ణమాచార్య సారు నిజామాబాద్ గడ్డ మీద పుట్టిండట. దాశరథి నిజామాబాద్ లో పుట్టిండానోళ్ళ. దాశరథి సారు పుట్టింది మహిబాద్ జిల్లా చిన్నగూడూరు మండలంలో. సారు చెప్పేదేమో నిజామాబాద్ అని. అంటే సారే కొత్త చరిత్ర రాస్తాడు కావచ్చు. ఇది ఒకటే కాదు, సారు తాపకోపారి గిసొంటి జ్ఞానం అంతా బయట పెట్టుకుంటాడు. అంతెందుకు, బాక్రానంగల్ ప్రాజెక్టు తెలంగాణలో ఉన్నదని అప్పట్లో ఒక ఆనిముత్యం ఇడవలేదా? అసలు బాక్రానంగల్ ప్రాజెక్టుకు మనకేమైనా సంబంధం ఉన్నదా? అది ఉన్నదేమో హిమాచల్ ప్రదేశ్లో అని ఎవరిని అడిగినా చెప్తారు. మన రాష్ట్రంలో నాగార్జున సాగర్, శ్రీశైలం, బాక్రానంగల్, శ్రీరామ్ సాగర్ లాంటి ప్రాజెక్టులు నెహ్రూ ప్రారంభిస్తే ఇక ఇంకోసారేమో దేవాదుల గోదావరి బేసినే కదా అని అడిగిండు. అంటే దేవాదుల గోదావరి బేసిన్లో ఉన్నదానిలో ముచ్చట కూడా ముఖ్యమంత్రి సార్కు తెలియకపాయే. చాలా గొప్పడు కదా. నిజాం రాజు వికారాబాద్ లా లెప్రసీ సెంటర్ను కట్టించిండని కరెంట్ షాట్ కొట్టే ముచ్చటే చెప్పిండు. అసలు నిజాం కట్టించింది లెప్రసీ సెంటర్ కాదు సారు, టీబీ సెంటరు. సార్ వారికి టీబీకి లెప్రసీకి తేడా తెలియకపాయే. గివ్వేనా, ఇంకా షానున్నాయి. యాదికి తెచ్చుకుంటే చక్కెర వస్తుంది మీకే. అందుకే గిలాసుల నీళ్లు పెట్టుకొని నుర్రి మన హైదరాబాద్కు మన తెలంగాణకు 3 దిక్కుల సముద్రం ఉన్నదని చెప్పుకొచ్చిండు. ముఖ్యంగా మన నగరానికి మన రాష్ట్రానికి 3 వైపుల సముద్రం ఉన్నది. విమానంలో కంపెనీలు దిల్సుఖ్ నగర్లు ఉన్నాయని చెప్పే. కంప్యూటర్ను పుట్టించింది రాజీవ్ గాంధీ అని కొత్త ముచ్చటెరక చేసే. గిట్లా సార్ వారు సందు దొరికినప్పుడల్లా గిసొంటి అన్ని చెప్పి అందరినీ మస్తు నవ్విస్తాడు. నవ్విచ్చుడు కాదు, నెత్తి పట్టుకునే తట్టు చేస్తాడు. అన్నట్టు మర్చిపోయినా, నిన్నటికి నిన్న మన దేశ ప్రధానిగా అమిత్ షాను కూడా చేసిండోల్లా రేవంత్ సారు. మరి దేశ ప్రధానమంత్రి అమిత్ షా గారు కాదు, సారు మాటలు ఎవరన్నా బడి పిల్లగాన్లో లేకుంటే కొలువులకు ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఇంటే ముఖ్యమంత్రి చెప్పిందే కావచ్చు. పరీక్షలల్లతే గవే జవాబులు రాయాలనుకుంటే ఎట్లనోలా కథకున్న వాడెత్తు. అసలు రేవంత్ సార్కు మన తెలంగాణ గురించి ఏం తెలుసోలా? ఒక చెరువేడుంటుందో తెలియదు, బేసిన్లు తెలియదు, ఊర్ల పేర్లు తెలియదు, మన తెలంగాణ మనుషులు తెలియదు, మన తెలంగాణ ప్రాజెక్టులు తెలియదు, ఆఖరికి మన ప్రధాని ఎవరో కూడా తెలియదు. అంతటి మహనీయుడు, విజ్ఞానవంతుడు, మేధావి మనకు ముఖ్యమంత్రిగా ఉన్నందుకు మీరు ఎట్లా ఫీల్ అవుతారో మీ ఇష్టం, నాకు చెప్పొద్దు ప్లీజ్.